హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యచన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బావున్నాను. మీరు చాలా బావుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను స్ప్రౌట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, మీకు కూడా చూపించేస్తాను ఎలా చేసుకోవాలో. దీనికి నేను పెసలు, బొబ్బర్లు 2 టైప్స్ తీసుకున్నాను. వీటితో మనం దోసలు, గారెలు కూడా చేసుకుంటాము. అప్పుడప్పుడు వీటిని స్ప్రౌట్స్‌గా కూడా తీసుకుంటే దానిలో ఉండే పోషకాలు ఇంకా అధికంగా మన బాడీకనేవి అందుతాయి. వీటితో ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక్ డే 1 ఒక బౌల్‌లో నేను 3 గుప్పిళ్ళ పెసలు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ చూసుకోవాలి. ఎంతమంది తింటారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. ఇది అయితే మాకు 1 వీక్‌కి సరిపోతుంది. పెసలు, బొబ్బర్లు సెపరేట్ బౌల్స్‌లో తీసుకోవాలి. బొబ్బర్లు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇలా స్కిన్‌తో ఉన్నవి ఎప్పుడైనా మన హెల్త్‌కి చాలా ఉపయోగపడతాయి. అప్పుడప్పుడైనా ఇలా స్కిన్‌తో ఉన్నయి తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. వాటరేసుకొని దీన్ని 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన డస్ట్ అంతా పోయి వాటర్ ఎప్పుడైతే క్లియర్‌గా ఉంటుందో స్ప్రౌట్స్ మంచిగా వస్తాయి. అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని, మూత కవర్ చేసుకొని ఒక పక్కనుంచేసుకోవాలి. ఒక రోజంతా ఉంటే అవి మంచిగా నానతాయి. సెకండ్ డే ఈవినింగు ఒకసారి మళ్ళా క్లీన్ చేసేసుకొని, ఇలా ఫిల్టర్‌లో డ్రైన్ చేసేసుకోవాలి. ఏమైనా రిమైనింగ్ వాటర్ ఉన్నా డ్రైన్ అయిపోతది. నెక్స్ట్ ఒక పేపర్‌లో గానీ, ఒక క్లాత్‌లో గానీ మంచిగా పరుచుకొని, వాటర్ అంతా పోయే వరకు డ్రై అయిపోవాలి. ఆ పెసలంతా డ్రై అయిపోవాలి. అలాగే బొబ్బలను కూడా ఫిల్టర్‌లో డ్రైన్ చేసేసుకొని, తర్వాత పేపర్‌లో ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకున్న త్వరగా ఆరిపోతాయి. పేపర్ కానీ, క్లాత్ మీద కానీ ఆరపెట్టుకోవచ్చు. వాటి పైన ఉండే తడంతా ఆరిపోయిన తర్వాత మనం స్ప్రౌటింగ్‌గా కట్టుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ అనేవి ఒక క్లాత్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేపోతే స్ప్రౌట్స్ మేకర్ అని ఉంటుంది. నా దగ్గర స్ప్రౌట్స్ మేకర్ ఉంది. దాని కింద అరలో వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాని పైన బాక్స్‌లో నేను పెసలు యాడ్ చేసుకుంటున్నాను. దాని పైన ఇంకొక బాక్స్‌లో మనం బొబ్బర్లు ఉన్నాయి కదా! ఆ బొబ్బర్లు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకొని బాక్స్ అంతా దీనిపైన థర్డ్ బాక్స్ కూడా ఇచ్చాడు. ఒకవేళ మీరు శనగలు యాడ్ చేసుకోవాలనుకుంటే, ఈ థర్డ్ బాక్స్‌లో శనగలు యాడ్ చేసుకోవచ్చు. అది కాపోయినా ఇంకా మెంతులు అలా ఏమైనా యాడ్ చేసుకోవద్దు. 3 టైప్స్‌కి సరిపోతుంది. మూత కవర్ చేసేసుకొని, ఓ పక్కనుంచేసుకోవాలి. నెక్స్ట్ డే 3. డే 3 ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని స్ప్రౌటింగ్ చిన్నగానే వస్తుంది. కానీ అందులో పాడైపోయిన గింజలుంటాయి కదా! అవి తీసేస్తే మిగతా వాటిని పాడు చేయకుండా ఉంటాయి. డే 4. డే 4 ఫైనల్‌గా స్ప్రౌటింగ్ అయిపోతుంది. డే 5 కూడా ఉంచుకోవచ్చు. ఒకసారి పాడైపోతదో, స్మెల్ ఎలా ఉందో చెక్ చేసుకొని డే 5 కూడా పెట్టుకోండి. సో, నేను డే 4 వరకు ఉంచాను. సో, ఆ రోజు స్ప్రౌట్స్ ఈ సైజులో వచ్చాయి. సేమ్ ప్రాసెస్ ఈజీగా క్లాత్‌లో అయినా చేసేసుకోవచ్చు. ఏదైనా కాటన్ క్లాత్‌లో కట్టేసేసి వాటర్ చిమ్ముకుంటా ఉంటే చెక్ చేసుకోవాలి. ఏమైనా పాడైపోయినయి ఉంటే తీసుకోవాలి. ఇలాగనే సేమ్ ప్రాసెస్ క్లాత్‌లో చేసుకున్న చాలా బాగా స్ప్రౌట్స్ ఒస్తాయి. సో, దీంతో సింపుల్‌గా స్నాక్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇక్కడ నేను 2 టైప్స్ స్ప్రౌట్సే వాడుతున్నాను. పెసలు, బొబ్బర్లు. ఈ బొబ్బర్లనే అలసందలని కూడా అంటాము. సో, వీటితో ఈవినింగ్ మీన్స్ మనం 5 లోపల తీసేసుకుంటే చాలా మంచిది. సో, దానికోసం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ తురుము, కొంచెం పెప్పర్, చాట్ మసాలా అండ్ లెమన్. కొంచెం కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. సో, వీటన్నిటిని ఒక బౌల్‌లో మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనకి ఎంతైతే స్ప్రౌట్స్ అవసరమో అవి తీసుకోవాలి. రిమైనింగ్ స్ప్రౌట్స్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 4, 5 డేస్ వరకు చాలా బావుంటాయి. బొబ్బర్లు కొంచెం, పెసలు కొంచెం యాడ్ చేసుకొని, అందులో ఆనియన్స్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవటానికి బౌల్ సరిపోదు. సో, నేను ఇంకా పెద్ద బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. అన్నీ మిక్స్ చేసుకోవటానికి కొంచెం పెద్ద బౌల్ అయితే ఈజీగా ఉంటుంది. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ అండ్ చాట్ మసాలా, తగినంత సాల్ట్, అరచెక్క నిమ్మరసం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకుంటే ఆ నిమ్మరసం, ఆ చాట్ మసాలా అంతా స్ప్రౌట్స్‌కి బాగా పడుతుంది. ఒకవేళ మీకు కొంచెం టైం ఉంటే గనక ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. ఆ పులుపు అదంతా స్ప్రౌట్స్‌కి పట్టి ఇంకా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.
టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.